చేస్తానన్నా. ఇప్పటి వరకు కూడా మెప్మా వాళ్ళు ఏం చెప్పినా కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క స్కీమును కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళడం, ప్రజల దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సినవన్నీ మేము చేయడం, మేము ప్రతి ఒక్కరూ అందరూ ప్రతి ఒక్క ఆర్పీ కూడా వాళ్ళ విధుల్ని ఖచ్చితంగా నెరవేర్చినారు. కాకపోతే ఈరోజు కొంతమంది, అంటే నేను కూడా ఒక బాధితురాలనే, ఇందులో నేను కూడా ఉన్నాను. ఏం జరిగింది అనేసి అంటే, మన ఆఫీస్లో పనిచేసే డిఓ అనే రాజేష్ అనే అబ్బాయి ఏం చేశాడంటే, అక్క ఇది పక్కా యాప్, మేము ఇంతవరకు కూడా ఎవరి దగ్గర కూడా ఇట్లా యాప్ లేపించే అసలు నేను నమ్మను ఇలాంటివి, ఎవరైనా చెప్తే కూడా పోరా పక్కకి అయినస్ అనేది. అలాంటిది ఈరోజు నేను చేశానంటే కారణము ఆ అబ్బాయి కూడా మాతో పాటు 12 సంవత్సరాలుగా మాతో ఉన్నాడు, ఒక తమ్ముడులాగా అన్నలాగా మాతో ఉన్న మనిషి. ఇలా అని చెప్పేసరికి ఇక 27వ తేదీ రోజు అమెరికాకు పోతాను, ఫ్లైట్ టికెట్స్ కూడా చూపించడము, గిఫ్ట్ బోనస్లు పెట్టడము. నేను ఇంకా వచ్చే ఆగస్టు లోపల ఇక్కడ పక్కలో గుండుబాయి దగ్గర రూమ్ చూసినాము, ఇక్కడ ఆఫీస్ అనేది పెడతా ఉన్నాము. దీంతో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు ఎవరిదైనా ఇన్వెస్ట్మెంట్ చేయించినారంటే మీకు పక్కాగా నేను గ్యారంటీ, రేపు వాళ్ళకి డబ్బులు పోయినా నేను వాళ్ళకి కట్టిస్తాను, నన్ను చూపించండి అనేసి అంటే, నేను చేసిన ప్రతి ఒక్కరిని కూడా నేను ఫస్ట్ చేయలేదు. 3 నెలల వరకు కూడా నేను ఇవన్నీ నమ్మకుండా వదిలేసిన. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత 3 నెలల తర్వాత మే 8వ తేదీ రోజు మా సీఓ మేడం మాకు చెప్పారు, మేము ఈ రకంగా చేసుకున్నాము, మాకు ప్రతిరోజు డబ్బులు వస్తూ ఉంది, మీరు కూడా చేసుకోండి, ఏదో బిడ్డలు ఉన్నారు, మీకు కూడా 2 ఆడపిల్లలు ఉన్నారు, నువ్వు కూడా ఇబ్బందుల్లో ఉన్నావు, చేసుకొని నువ్వు కూడా 10 రూపాయలు సంపాదించుకో అంటే, లేదు కా నా వల్ల కాలేదు కా నేను చేయలేను, నా దగ్గర డబ్బులు లేదు అంటే, ఏదో కొద్దిగా అమౌంట్ వేసి నువ్వు చేసుకోండి అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పి నేను స్టార్ట్ చేసి 6,900 రూపాయలు స్టార్ట్ చేసి మేము ఇన్వెస్ట్ అనేది చేశాం. ఆ తర్వాత చేసిన తర్వాత ఎవరో తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, కొలీగ్స్ వాళ్ళు చూసి డబ్బు వస్తుంది అనేసి అంటే నేను చేయడం వల్ల నీకు కూడా లాభం ఉంది, నువ్వు చేసుకుంటే నీకు కూడా 10 రూపాయలు లాభం వస్తుంది, దీనిలో ఎవరిని మోసం చేసేది కాదు, ఇది ఫ్రాడ్ కాదు, ఇది కరెక్ట్ అయిన యాప్, దీంట్లో డబ్బులు ప్రతి ఒక్కరికి వస్తుంది, దీంట్లో మనము బాగుపడతాము, మనకి వాళ్ళు చేసేవాళ్ళు బాగుపడతారు. ప్రభుత్వ పథకం కాదు కదా, ప్రభుత్వ పథకాలు మాకు నమ్మించారు మాకు గవర్నమెంట్. మా అధికారులు మాకు సీఓ మేడం చెప్తేనే మేము చేసాం, లేకపోతే మేము చెప్పడం వల్ల మేము చేసాము. అవును, మా సీఓ మేడం దగ్గర నుంచి నేను లాగిన్ తీసుకున్నాను. సింపుల్ గవర్నమెంట్ ఎవరంటే వాళ్ళు వేసుకోరు కాబట్టి మీరు చేసుకోండి, దీని మీద క్లారిటీ ఉంది, మీకు ఆఫీస్ పక్క రూల్స్ తో పాటు పెడుతున్నాము అని చెప్పి మమ్మల్ని మోసం చేసి రాజేష్ సీఓ మేడం మమ్మల్ని వేసుకో, నాకు భర్త లేదనేసి నువ్వు వేసుకో, 4 రూపాయలు సంపాదించుకుంటావు. మా సీఓ మేడమే చెప్పినారు, జయంతి మేడం చెప్పినారు, నాకు భర్త లేదు, నువ్వు భర్త లేదు కదా, రూపాయి సంపాదించుకుంటే నీ బిడ్డలకు ఏదో ఒకటి అవుతుంది అని చెప్పడంతో మేము ప్రతి ఒక్క ఆర్పి ఇలాగే మోసపోయినాము. చేయని వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు పక్కకున్నారు, చేసిన వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు తన ఫ్యామిలీ గురించి, మాకు జీతాలు కొంచెం తక్కువ కాబట్టి 2 నెలలకి 3 నెలలకి వస్తుంది, ఏదో ఒక రూపాయి వస్తే మా పిల్లల భవిష్యత్తు, మా పిల్లల జీతాల కోసం స్కూళ్ళకి ఫీజులు కట్టాలన్న ఒక ఉద్దేశంతోనే మేమైతే ఈ యాప్లో వర్క్ చేసినాము. కూడా ఆర్పీలు అని ఒక పెద్ద ఇది లాగా మాట్లాడుతాను. ఆర్పీలు ప్రతి ఒక్కరికి అయితే ఎవరిని టచ్ అయితే చేయలేదు, చేసిన వాళ్ళని కూడా చేయలేదని, చేసే 15,000 పెట్టే 1,00,000 రూపాయలు పెట్టినామని ముఖ్యంగా చెప్తా ఉన్నారు. వాళ్ళు పెట్టింది ఒక 15,000 అయినా నేను 1,00,000 రూపాయలు రావాలి, 70,000 వస్తుంది నేను ఒక ఆశతో, మా మీద ఇంకా లేనివన్నీ కూడా చెప్తున్నారు. దయచేసి ఆర్పీల మీద ఇట్లా సాటి ఆడదానిగా అందరూ ఆలోచించండి. మీలాగా మేము కూడా ఒక ఆడవాళ్ళమే, మీరు ఎట్లా మోసపోయినారు, మీకు పైన మేము కూడా మోసపోయినాము. దయచేసి ఎవరు ఒక సాటి ఆడదానిగా ఎవరి గురించి ఎవరు మాట్లాడుకోవద్దండి, దయచేసి చెప్తాను. అందించలేదు సార్, మీరు డై బై డే ఒక డీప్గా ఆలోచించి చేస్తే ఆ యాప్లో ఆ పేపర్ మేమంతా నేను ఇచ్చాం సార్, టోటల్ 1,00,000 దాటలేదు సార్. కాకపోతే ఆర్పీలే నష్టపోయారు సార్. మేము ఒక వ్యవస్థలో పనిచేస్తున్నాం, ఎట్లా అంటే సభ్యురాల్లాగా పోలీస్ స్టేషన్ దాకా రాలేము, మాకు ఒక పద్ధతి ఉంది, సార్ని అనుమతించాలి, ఎవరినంటే అందరూ మాకు కూర్చొని ఒక ప్లాన్ చేసుకొని రావాలి సార్. అందుకని మేము వెయిట్ చేశాము ఈ రోజులు, అంతేగాని ఏమన్నా అంబ కొరుకుదా మెప్మా ఆలోచించాలి సార్. ఎవరైనా ఎంత ఇస్తారు, రాజేష్ అయినా నాకు ఎంత ఇస్తాడు సార్, నేను 1,00,000 వేసాను, అతను ఇస్తాడా, అతని స్తోమత ఎంత ఆలోచించాలి సార్. ఎంత ఎంప్లాయీస్ అంతా ఉన్నారంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. నా ఏరియాలో నేను టచ్ చేయలేదు సార్, నా వరకు నేను నష్టపోయాను. కాబట్టి ఈ యాప్ గురించి నా ఏరియా మసీద్ స్ట్రీట్, ఓల్డ్పేట్, పలంనేర్, రంగబాబు డౌన్లో సార్ నేను ఆర్పి, కమాలన్న మా కౌన్సిలర్. నా ఏరియాలో ఈ యాప్ గురించి తెలీదు, నేను టచ్ చేయలేదు, నేను కొంచెం బిజీగా ఉంది. అంతేగాని ఊరికి మెప్మా అని కూడా సార్ మనం కూడా ఆలోచించాలి. మనం వేస్తున్న డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్న, అప్పు చేసి ఏం సార్ వేసేది, ఆలోచించాలి సార్. ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, అంత మేనేజ్ లేకుండా సార్ పోలీసులు ఉన్నారు సార్. దీంట్లో ఆశ్చర్యం వేస్తుంది వాళ్ళ పేర్లు చూస్తుంటే. ఆర్పీలు అంటే ఎంతవరకు సార్, ఆర్పీలు గమనించాలి, ఆలోచించాలి.
5 నెలలు ఇంకా ఇది యాప్ జరుగుతుంది. మేము 5 నెలలు ఇంకా మీటింగ్స్కి ఇక్కడ ప్రతి నెల వచ్చే వాళ్ళము, గ్రూప్ మీటింగ్స్ జరిపే వాళ్ళం. ఇక్కడ వివిధ వ్యాపారస్తులు కానీ వివిధ శాఖ ఎంప్లాయీస్ కానీ వచ్చి రాజేష్ అన్న దగ్గర వచ్చి సెల్లో ఏదో చేసుకుంటుంటే ఏదో అన్న చేస్తున్నారు కదా అనేసి మేము అనుకున్నాం. కానీ దయ్యాప్ గురించి అయితే మాకు తెలియదు. మాకు తెలిసింది 2 months బిఫోరే తెలిసింది. అది కూడా ఎట్లా ఏమనేది ఫస్ట్ అన్న లింక్ షేర్ చేసినాడు. లింక్ ఓపెన్ చేసేసి ఫోన్ నెంబరు ఓటీపీ కొట్టగానే ఆటోమేటిక్గా మేము కంపెనీకి యాడ్ అయిపోయినాం. మా నెంబర్స్ అంతా కంపెనీకి యాడ్ అయిపోయింది. అన్న ఏం చెప్పారంటే, అమ్మ మీది లింక్ ఓపెన్ అయిపోయింది, ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్ చేయాలా, ఇన్వెస్ట్ చేస్తేనే మీరు ఇక్కడ నాకు రిమార్క్ వస్తుంది, బాస్ నన్ను తిడతారు అన్నారు. సరే అని ఇన్వెస్ట్ చేసాం. ఇన్వెస్ట్ చేసిన వెంటనే మీరు ఖచ్చితంగా ఒక 10 మందిని చేర్పియాలి, చేర్పికపోతే నీ యూఏడి డిలీట్ అయిపోతుంది అన్నాడు. 10 మందిని చేర్పించినాం. ఆ 10 మంది ఇంకొక 10 మందిని అట్లే చేశారు. మేమందరూ బుక్ అయినదల్లా అవార్డ్స్ తీసుకోవడం. ఆ అవార్డు కూడా 500, 1500, 2000 అనేది మాకు మా ఇంట్లో లేక మేము పోలేదు. కానీ ఆ అన్న పిలిచాడు. అందరూ ప్రతి ఒక్క మేనేజర్ అక్కడికి రావాలి, బాస్ ఏదో రివార్డ్ ఇచ్చినారంట, వాటర్ బాటిల్స్ ఇస్తున్నారంట, మీరు ఖచ్చితంగా రావాలంటేనే మేము వెళ్ళినాం సార్. అంతేకాని మా ఇంట్లో వాళ్ళు పోయే నీకు 500 ఇస్తున్నారు, 1000 రూపాయలు ఇస్తున్నారు, పోయి తీసుకోరా అంటే మేము వెళ్ళలేదు. ఆశ అయితే వెళ్ళలేదు. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మేము చెప్పినాం, అన్న వీడియోస్ వద్దంటే లేదు, బాస్ ఒప్పుకోరు, ఖచ్చితంగా బాస్కి మీకు డబ్బులు ఇచ్చినట్లు బాస్కి వీడియోలు పంపించాలంటేనే మేము అందరూ వీడియోలో పడినామే తప్పించి ఇంకా ఏ ఉద్దేశం అయితే లేదు సార్. అవునా బాస్ రియల్గా చెప్పినాడా, ఇది నిజంగా A1 కంపెనీ అనేసి గుడ్డిగా నమ్మినాం సార్. మేము కూడా 2 లక్షలు 3 లక్షలు నష్టపోయినాం సార్. పైన ఇచ్చినాం సార్ కంప్లైంట్. ఇప్పుడు ఏమంటున్నారంటే వీళ్ళే ఏజెంట్లు తిప్పించి మళ్ళీ ఇచ్చి న్యూస్లు వేస్తే మేము కూడా ఆడవాళ్ళే కదా సార్. మీ ఇంట్లో అక్క చెల్లెలు లేరా మీకు? ఎవరైనా సూసైడ్ చేసుకొని, నేను 2 సార్లు అనుకున్నాను సార్ సూసైడ్ చేసి చనిపోవాలని. చనిపోయింటే ఎవరు సార్ బాధ్యులు? మొత్తం ఇంట్రాగేషన్ తర్వాత చేసిన తర్వాత కొంతమంది వెయ్యలేదు, ఎవరు సభ్యుల్ని ప్రేరేపించి వేసుకోండి అని ఎవరికి చెప్పలేదు. వాళ్ళు ఏం చేశారంటే ఇండివిజువల్గా ఒక్కొక్కరు పోయి తగులుకున్నారే తప్ప అందరూ దీంట్లోకి రండి అని అయితే చెప్పలేరు. బాగా ఆలోచించాల్సింది ఏమంటే సంఘాల్లో ఎత్తుకోండి డబ్బులు కట్టుకోలేని పరిస్థితిలో సభ్యులు ఉండగా దీన్ని ఎత్తిచ్చి మీరు దీంట్లోకి వేసుకోండి అంటే డబ్బులు వచ్చిన రోజులు బాగానే ఉన్నారు. డబ్బులు ఎప్పుడైతే ఇది స్టార్ట్ అయిన తర్వాత, ఎప్పుడైతే వాళ్ళు కంతుల ప్రకారము కట్టమని చెప్పిన తర్వాత అమౌంట్లు ఎక్కువగా వచ్చిన రోజులు బాగానే ఉన్నారు. అమౌంట్స్ వన్స్ ఎక్కడైతే స్టాప్ అయిపోయిందో ఆ రోజు అందరూ తిరగబడ్డారు. ఆ రోజే కానీ మాకు ఇట్లా జరిగింది అని ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చింటే వీళ్ళు కూడా అలర్ట్ అయ్యేదానికి ఉండిండు. వీళ్ళు ఎప్పుడైతే ఒక పర్సన్ని జాయిన్ చేసినప్పుడు వాళ్ళ దీంతో 2-3 వేసుకొని అది 10 రూపాయలు కాస్త 100 రూపాయలు అయ్యేసరికి ఎవరికి పరిస్థితి అర్థం కాదు. ఇక్కడ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు చిన్న కుటుంబాల్లో ఉండేవాళ్ళు, ఎవరు ఆర్పీలు బాగా ఉంది ఇది చేసుకునే వాళ్ళు అయితే కాదు. అందరూ ఏమంటున్నారు, అకౌంట్లు చెక్ చేయండి అని అంటున్నారు. ఎవరు అకౌంట్లు చెక్ చేసినా మీరు కూడా బాగా చూడండి, వీళ్ళు కూడా లక్షలు వేసుకొని మోసపోయిన వాళ్ళే తప్ప ఎవరి చేతిలో డబ్బులు పెట్టుకునే వాళ్ళు కాదు. ఈరోజు మేము ఆఫీస్ ముందర ఇట్లా నిలబడి ఇట్లా ఏడుస్తున్నామంటే పరిస్థితి ఒక సభ్యురాలు గ్రూప్లో ఉండి వాళ్ళ గ్రూపులు బాగుంటేనే మేము ఇక్కడ ఉంటాం. అదే వన్స్ వాళ్ళ గ్రూప్ చెడిపోతే మేము ఉండేం ప్రయోజనం ఇక్కడ. కాబట్టి ఎవ్వరూ ఉద్దేశపూర్వకంగా అయితే చేసింది కాదు. మీరు మీడియా వాళ్ళు కూడా ఒకసారి ఆలోచన చేసి ఆర్పీలు ఎవరైతే పొరపాటు చేస్తున్నారో అది నిజానిజాలు తెలుసుకొని కొంచెం ఆలోచన చేసి వేయాలని. ఈ డబ్బంతా ఎక్కడికి పోయింటుంది అనుకుంటున్నారు? నాకైతే తెలియదండి, నేను లాగిన్ అయితే చెయ్యలేదు, నేను దీంట్లో లేను, మా సభ్యులను కూడా ఎవరి దగ్గర వేపించలేదు.